మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉమాశంకర్. అహ్మదాబాద్లో అతి దారుణమైన విమాన ప్రమాదం దాదాపు 280 మందిని బలి తీసుకుంది. టేకాఫ్ అయినటువంటి 30 సెకండ్లలోనే విమానం యాక్సిడెంట్కి గురయ్యి దాదాపు 280 మందికి పైగా చనిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా గతంలో జరిగినటువంటి విమాన ప్రమాదాల్లో చనిపోయినటువంటి వారి బంధువులు కావచ్చు, లేదంటే విమాన ప్రమాదాల్లో బయటపడినటువంటి వారు మరోసారి గుర్తు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం తరహాలోనే తిరుపతి జిల్లాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఇది చాలా వరకు తెలుసుండదు. 32 సంవత్సరాల క్రితం ఏదైతే చిరంజీవి, అదే రకంగానే బాలకృష్ణ, విజయశాంతి, అల్లు రామలింగయ్య, పరుచూరు బ్రదర్సు, ఎస్వి కృష్ణారెడ్డి ఇలా సెలబ్రిటీస్ అంతా ప్రయాణిస్తున్నటువంటి విమానం ప్రమాదానికి గురైంది. అందరికీ కూడా ఇది గుర్తుండకపోవచ్చు. కాకపోతే ఆ విమానంలో ప్రయాణించేటువంటి వారందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది, అసలు విమానం ఎక్కడ ల్యాండ్ చేశారు అనే దానిపైన మీకు క్లియర్ కట్గా ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ మీకు అందిస్తోంది. విమానం ఎక్కడైతే ల్యాండ్ చేశారో అదే ప్రాంతంలో నేను ఉన్నాను. శ్రీకాళహస్తి నియోజకవర్గం, శ్రీకాళహస్తి మండలం, గుల్లపల్లి అనేటువంటి గ్రామంలో అప్పుడు పైలట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇదే ప్రాంతంలోనే విమానాన్ని ల్యాండ్ చేశాడు. ఇక్కడ నుంచే విమానం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి దాదాపు 500 మీటర్ల మేర విమానం వెళ్ళి ఆ చెట్టు ఏదైతే ఉందో అదే ప్రాంతంలోనే ఆగింది. అంటే ముందుగా ఆ విమానాన్ని ఏదైనా ఒక మంచి ప్రాంతంలో దింపాలి, క్రాష్ కాకుండా చూడాలని ఒక ఆలోచనతో అప్పటికే విమానం కొంత సాంకేతిక సమస్య కావచ్చు, అంటే ల్యాండింగ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి పైలట్ ఎక్కడైనా ఒక మంచి ప్రాంతం చూసి ల్యాండ్ చేయాలనుకున్నారు. అయితే ఈ ప్రాంతం చాలా అనువైనటువంటి ప్రాంతం, ఇక్కడంతా కూడా పైర్లు పండేటువంటి ప్రాంతం, నీళ్లు కూడా సుభిక్షంగా ఉండేటువంటి ప్రాంతం కావడంతోనే ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం దాదాపు 272 మంది ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్రమాదంలో కంప్లీట్గా అందరూ కూడా బయటపడినటువంటి పరిస్థితి. విమానం నేను ఒక్కసారి చూపిస్తాను. అటువైపుగా వచ్చింది విమానం, ఇక్కడ మొదటగా ల్యాండ్ చేసింది, ఇక్కడ నుంచి ల్యాండ్ చేసుకుంటూ నేరుగా ఆ చెట్టు వైపుకు వెళ్ళిపోయింది. అయితే పైలట్ బల్ల ఆ ఒక్క గట్టు ఏదైతే ఉందో అది చెరువు ప్రాంతము, ఆ చెరువులో నీరు పుష్కలంగా ఉండేది. అయితే ఈ పక్కనే ఈ పైర్లంతా కూడా పండుతూ ఉండేది. అయితే ఆ గట్టును తప్పించి ఇక్కడ నుంచి విమానం ల్యాండ్ చేశాడు. ల్యాండ్ చేసిన తర్వాత ఆ ఒక్క కొండను కూడా ఆయన ఐడెంటిఫై చేశాడు. కొండను కూడా ఏమాత్రం టచ్ చేయకుండా నేరుగా ఇటువైపు నుంచి విమానం వెళ్ళిపోయింది. ఆ చెట్టు దగ్గర విమానం ఆగిపోయినటువంటి పరిస్థితి. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, ఇక్కడ ల్యాండ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులను కూడా మనం కన్సల్ట్ అయ్యాము, వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాము, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అప్పుడు ప్రత్యక్షంగా విమానం ఇక్కడ ల్యాండ్ చేసినప్పుడు వాళ్ళు చూసినటువంటి వారే. అంటే 1993 అంటే సరిగ్గా 32 సంవత్సరాల క్రితం నవంబర్ 15న ఈ ఒక్క విమానం ఇక్కడ ల్యాండ్ అయింది. దాదాపు 6 గంటల 20 నిమిషాలకి మెద్రాస్లో ఈ విమానం టేకాఫ్ అయింది. దాంతో 60 మంది సెలబ్రిటీస్ ఉన్నారు, 272 మంది సిబ్బంది, అదే రకంగానే క్రూ మెంబర్స్ కూడా విమానంలో ఉన్నారు. అయితే టేకాఫ్ అయినప్పుడు చాలా అనువైనటువంటి వాతావరణమే ఉన్నప్పటికీ కూడా ఏదైతే హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి విమానము బేగంపేటకి చేరగానే ఏటీసీ అయితే ల్యాండింగ్కి క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ల్యాండింగ్ చేస్తుండగా పూర్తిగా పొగమంచు కమ్మేయడంతోనే పైలట్ బల్ల దాన్ని మళ్ళీ
టేకాఫ్ చేశాడు. అక్కడే కొంతసేపు చక్కర్లు కొట్టాడు. అయితే ఏటీసీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అక్కడ ల్యాండింగ్ చేయడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, సో ఈ కారణంగా నేను ల్యాండ్ చేయలేకుండా పోతున్నానని చెప్పినప్పటికీ అక్కడ కొంత క్లియరెన్స్ ఇచ్చినారు అనేటువంటి మనకి కొంత సమాచారం. అయితే అక్కడే తిప్పినటువంటి పైలట్ మళ్ళీ దాన్ని మద్రాస్ వైపు తీసుకెళ్ళాడు. ఎందుకంటే అప్పటికే దాంట్లో ఫ్యూయల్ ఇంకా ఉంది, ఎందుకంటే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది ఆ విమానం, కాబట్టి ఫ్యూయల్ అనేది ఆ ఒక్క విమానంలో ఉంది కాబట్టి పైలట్ వల్ల మళ్ళీ దాన్ని టేకాఫ్ చేశాడు. దాంతో మళ్ళీ విమానం ఇక్కడికి మద్రాస్కి రావడానికి సిద్ధమైంది. అందరికీ కూడా అనౌన్స్ చేశాడు. సో అందరూ కూడా కొంత టెన్షన్ పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి లేచి పైలట్తో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎందుకు మళ్ళీ హైదరాబాద్ నుంచి మద్రాస్కి విమానం వెళ్తుందని చెప్పి మాట్లాడాడు. అయితే కొంత టెక్నికల్ ఇష్యూతో పాటు ల్యాండింగ్ చేయడానికి పొగమంచు కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, సో దానికే నేను మళ్ళీ రివర్స్ తిప్పుతున్నానని చెప్పడంతో సరే అని చెప్పి మిగతా ప్యాసింజర్స్కి కానీ లేకపోతే వాళ్ళ ఉన్నటువంటి సినిమా యూనిట్కి అంతా కూడా చెప్పాడు. సో అందరూ కూడా కొంత ఆందోళనలోనే ఉన్నటువంటి పరిస్థితి. అదే సమయంలోనే రెక్కల్లో కొంత సాంకేతిక లోపం కూడా తలెత్తినట్టు కొంత ఐడెంటిఫై చేశాడు కెప్టెన్ బల్లా. సో సాధారణంగా విమానం వెళ్ళే క్రమంలోనే ఆ రెక్కలు ఫ్లయింగ్ అంటారు, ఆ ఫ్లయింగ్తోనే మొత్తం విమానం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. సో ఆ ఫ్లయింగ్ సమస్య కూడా వచ్చినట్టయితే తెలుస్తుంది. అంటే ఆ రెక్కల్లో ఇక స్వింగ్స్ అనేది ఉంటాయి, ఆ ఒక్క దాంట్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ఆ విమానం సాధారణంగా వెళ్ళేదానికంటే కూడా ఇంజిన్ పైన మరింత బడ్డను వేసి కొంత ఫాస్ట్గా వెళ్ళే విధంగా కూడా అక్కడ బల్లా ప్రయత్నించాడు. అయితే చెన్నై ఏటీసీకి కూడా ఆయన సమాచారం ఇచ్చారు, ఇక్కడ కొంత పొగమంచు కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, మళ్ళీ తిరిగి మేము మద్రాస్కి వచ్చేస్తున్నాము, మాకు అక్కడ క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేశారు. అయితే చెన్నై ఏటీసీ నుంచి కూడా కొంత రిప్లై రానటువంటి పరిస్థితి అయితే అప్పుడు తెలుస్తోంది. దాంతోపాటు ఇక్కడ ఫ్లయింగ్లో కొంత సాంకేతిక లోపం, ఉండేటువంటి ఫ్యూయల్ని చాలా ఫాస్ట్గా కన్జ్యూమ్ చేస్తోంది అది. సో ఈ క్రమంలోనే ఇక మద్రాసు వెళ్ళేటువంటి విమానం అంత దూరం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అక్కడ కనిపించట్లేదు, కాబట్టి ఏదో ఒక ప్రాంతంలో సేఫ్గా ల్యాండ్ చేయాలనేటువంటి ఒక డెసిషన్కి అయితే పైలట్ వచ్చాడు. అదే క్రమంలోనే అందరికీ కూడా చెప్పాడు, జాగ్రత్తగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో ఏమీ కానివ్వను, నేను సేఫ్గానే ల్యాండ్ చేస్తానని చెప్పినటువంటి క్రమంలోనే అందరూ కూడా ఆయన పైన నమ్మకంతో చాలా ధైర్యంగా కూర్చున్నారు. అయితే ఎక్కడ అనువైనటువంటి ప్రాంతం అనే విషయాలపైన ఆయన ఆరా తీస్తూ పైనుంచే చూస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఈ యొక్క గుల్లపల్లి అనేటువంటి గ్రామంలో ఎక్కువ కూడా పైర్లు పండేటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ అప్పుడు విద్యుత్తుకు సంబంధించినటువంటి తీగలు కూడా ఇక్కడ పెద్దగా లేవు, ఎందుకంటే 93 దాదాపు 32 సంవత్సరాల క్రితం ఇక్కడ అంతా కూడా వ్యవసాయం చేసుకునేటువంటి ఈ భూమిలు కంప్లీట్గా పైర్లంతా కూడా ఈ యొక్క భూమిపైన పండుతూ ఉండేది. నిరంతరం రైతులంతా కూడా ఇక్కడే శ్రమిస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ విమానాన్ని ల్యాండ్ చేస్తే కూడా విమానంలో ఫ్యూయల్ లేదు, కాబట్టి ఒకవేళ కింద ఫాస్ట్గా పడినా కూడా అక్కడ బ్లాస్ట్ అయ్యేటువంటి ఫైర్ అయ్యేటువంటి అవకాశం లేదు, కాబట్టి చాలా జాగ్రత్తగా చాకచక్యంగా కానీ విమానాన్ని ల్యాండ్ చేస్తే ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పి పైలట్ భావించాడు. ఈ క్రమంలోనే మనం అటువైపుగా చూస్తున్నాం కదా, ఆ కొండలపై నుంచి విమానం వచ్చింది. నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత పైలట్ మొదటగా ఈ ఒక్క చెరువు ప్రాంతాన్ని చూశారు. చెరువు గట్టును తప్పించి ఇక్కడ ల్యాండ్ చేయాలని భావించాడు. అయితే అలా సడన్గా అక్కడ ఒక కొండ కనిపించింది, ఆ కొండను కూడా తప్పించాలనుకున్నాడు, కాబట్టి నేరుగా ఇదే ప్రాంతంలోనే మొదటగా విమానం కిందకి దించాడు. మనం అక్కడ సైడ్ ఫొటోస్లో కూడా చాలా క్లారిటీగా చూడొచ్చు. విమాన భాగం ముందు ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ కింద భూమిని ఢీకొంది, అక్కడ నుంచి చాలా స్లోగా ముందుకు సాగింది. అయితే విమానం వచ్చేటువంటి స్పీడ్కి ఇక్కడ నుంచి దాదాపు 500 మీటర్ల మేర విమానం ఇక్కడ ఉన్నటువంటి పైర్ల పైన రాసుకుంటూ వెళ్ళిపోయింది. మొత్తం పైర్లన్నీ కూడా ఎటువంటి అంటే కోతకి పనికిరాని విధంగా కూడా అయిపోయాయని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. నేరుగా ఆ ప్రాంతానికి వెళ్ళి విమానం ఆగిపోయింది. అయితే వెంటనే వాళ్ళందరినీ కూడా చాలా సేఫ్గా కిందకి దింపాలని చెప్పి భావించారు. అయితే
ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా కొంత సహాయం చేశారు. అంటే ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. గొల్లపల్లి అనేటువంటి గ్రామంలో ఏంది ఇంత పెద్ద విమానం ఏంటి, మా గ్రామంలో దిగడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది అనే విషయాలపైన వాళ్ళంతా ఆందోళన చెందుతూ ఈ గ్రామ ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఇక్కడికి పరుగులు తీశారు. అయితే అక్కడ ఉన్నటువంటి క్రూ మెంబర్స్ కావచ్చు, అంటే సిబ్బంది మొత్తం కూడా వెనువెంటనే విమానం చుట్టుముట్టేసి ఎవరిని కూడా ముందుకు రానియకుండా, అంటే ఇక్కడ ఎటువంటి ఫైర్ చేయనీయకుండా, సాధారణంగా ఎవరైనా విలేజెస్లో సిగరెట్స్ బీడీలు అవన్నీ కాలుస్తుంటారు కాబట్టి సో అవి కూడా కనీసం ఒక అగ్గిపూల కూడా వెలిగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే విమానం అప్పటికే ల్యాండ్ అయింది కాబట్టి ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే కొంత ఫైర్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఆ జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. విమానం నేరుగా వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఆగిపోయిన తర్వాత కొంతమందిని లోపల ఉన్నటువంటి కొంతమంది యూత్ సహాయంతో బయట మొత్తం కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెనువెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఏటీసీకి ఫిర్యాదు చేయడం, అదే రకంగానే కేంద్ర విమానయాన శాఖ సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికి వెనువెంటనే చేరుకునేది. ఒక హెలికాప్టర్తో పాటు ఒక ప్లేన్ కూడా ఇక్కడికి వచ్చినట్టయితే గ్రామస్తులు చెప్తున్నారు. అయితే హెలికాప్టర్ నేరుగా వచ్చి ఈ సమీపంలోనే ల్యాండ్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ అంటే సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి కొంత ఎవరైనా క్రౌడ్ వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో వాళ్ళంతా కూడా కంట్రోల్ చేసే విధంగా మొదటగా వాళ్ళని ఇక్కడ నుంచి సేఫ్గా పంపించి వేశారు. తర్వాత ఒక్కొక్కరుగా అక్కడ ఉన్నటువంటి విమానంలో ఉన్నటువంటి వారినంతా కూడా ఇక్కడ నుంచి సేఫ్గా పంపించారు. కాకపోతే ఇక్కడ విమానం ల్యాండ్ అయిన తర్వాత దాదాపు 1 సంవత్సరం పాటు విమానం ఇక్కడే ఉందని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. విమానం కొంత ఎగ్జిబిషన్గా కూడా పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విమానం ఎక్కి అసలు విమానం ఎలా ఉంటుందో, తమ గ్రామానికి విమానం వచ్చింది అనేటువంటి ఒక సంతోషంతో వాళ్ళంతా కూడా ఉన్నారు. కాకపోతే రైతులు మాత్రం అప్పటిదాకా సాగు చేసుకున్నటువంటి పంట మొత్తం కూడా నాశనం అయిపోయింది. అయితే విమాన ప్రమాదంలో అందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు. అయితే కెప్టెన్ అప్పుడు వరకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు, తీవ్రంగా శ్రమించాడు, ఎంతో టెన్షన్ పడ్డాడు. ఎక్కడ దింపాలి, అసలు అందరినీ కూడా సేఫ్గా ల్యాండ్ చేయాలి, ముఖ్యంగా సెలబ్రిటీస్ ఉన్నారు, ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఎందుకంటే 272 మంది ఫ్లైట్లో ఉన్నారు. దాంతోపాటు కూడా ఇప్పుడు అహ్మదాబాద్లో మనం చూసినటువంటి విధంగా ఒకవేళ ఎక్కడైనా గ్రామాల మధ్య కానీ లేకపోతే మరేదైనా రెసిడెన్స్ ఏరియాలో విమానం ఆల్ ఆఫ్ సడన్గా ల్యాండ్ అయిపోయింది, లేదంటే క్రాష్ అయిపోతే అందరూ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా జాగ్రత్తలు తీసుకొని చాలా చాకచక్యంగా కెప్టెన్ పైలట్ ఈ ఒక్క భూమిలోనే ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం చుట్టూ ఎటువైపు చూసినా కూడా పంట పొలాలే కనిపిస్తూ ఉంటుంది. ఒక మారుమూల ప్రాంతంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ ప్రాంతంలోనే సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఎయిర్బస్ ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి 440 ఎయిర్ బస్సు ఈ యొక్క ప్రాంతంలోనే ల్యాండ్ అయింది. అయితే ఇద్దరు కూడా చాలా చాకచక్యంగా సీనియర్ పైలట్గా ఉన్నటువంటి కెప్టెన్ బల్లాతో పాటు కో పైలట్గా ఉన్నటువంటి వెల్రాజు ఇద్దరు కూడా సమన్వయంతో చాలా చాకచక్యంగా ఇక్కడ విమానాన్ని ల్యాండ్ చేశారని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అయితే నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఇటీవల సోషల్ మీడియాలో కూడా నాగబాబు ట్వీట్ చేశాడు. ఇక్కడ చిరంజీవితో పాటు చిరంజీవి కూతురు సుష్మిత కూడా ప్రయాణిస్తోంది కాబట్టి సో ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే వారిని స్మరించుకుంటూ, అంటే అప్పట్లో జరిగినటువంటి ప్రమాదంలో నా అన్నయ్య కూతురు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో అందరూ కూడా చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఈ సందర్భంగా ఆ విమాన ప్రమాద ఘటనను కూడా గుర్తు చేసుకుంటూ నాగబాబు కూడా ట్వీట్ చేశారు. సో ఈ రకంగా మనం ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులను వివరించడానికి సుమన్ టీవీ ఇక్కడికి వచ్చింది. గొల్లపల్లి అనేటువంటి గ్రామంలో ఇదే ప్రాంతంలోనే అప్పుడు విమానం ల్యాండ్ అయింది. చాలా చాకచక్యంగా పైలట్స్ అందరూ కూడా దింపినటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి సెలబ్రిటీలు కూడా ఒక బిరుదు ఇచ్చారంట. ఆ బిరుదును కూడా ఏం బిరుదు ఇచ్చారు, అదే రకంగానే ఇక్కడ సేఫ్గా ల్యాండ్ అయింది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని కావచ్చు లేదంటే ప్రజలంతా కూడా చాలా ఆప్యాయంగా పలకరించడము, వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలిపినటువంటి పరిస్థితి అప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా లేదు, లేకపోతే పెద్దగా ఛానల్స్ లేవు, అప్పుడు కనీసం సెల్ ఫోన్ కూడా మన చేతిలో లేదు. కాబట్టి అప్పుడు కొన్ని ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తూనే ఉంటాం. సో అటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు బయటపడుతున్నటువంటి పరిస్థితి. అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా సుమన్ టీవీ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడదాం. అసలు అప్పుడు
ల్యాండ్ చేసినటువంటి తరుణంలో వెంటనే వాళ్ళు ఇక్కడికి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనడం కావచ్చు, లేదంటే విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు నేరుగా చూసినటువంటి వారిని మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి ఈ గ్రామస్తులతో మాట్లాడి అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఆ రోజు ఎలాంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయో వివరించే ప్రయత్నం చేస్తాం.